మరొకసారి స్పష్టం చేసుకుంటున్నారు. నిదానంగా ఇద్దాంలే ఒక్కోటి అన్ని ఒకేసారి ఇచ్చింది జగనే ఓడిపోయినప్పుడు ఆయన ఫీలింగ్ అదే ఉంది. 2.5 లక్షల కోట్లు 2,75,000 కోట్లు ఇచ్చింది జగన్ ఓడిపోయినప్పుడు ఇంకోటి అది ఇవ్వద్దని మనల్ని ఎన్నుకున్నారు అనేటటువంటి ఫీలింగ్ లో ఆయన ఉన్నారు. మినిమం ఇస్తే చాలే, గ్యాస్ ఇచ్చాంగా చాలే, ఈ ఏడాది ఒకటి ఇచ్చాం కదా చాలే, వాస్తవంగా ఏడాదికి 3 ఇస్తానన్నారు. ఈ ఏడాది ఇస్తుంది ఒకటే. ఇక్కడ ఇదేదో పోయిన చివరిలో రాలా ఎన్నికలకి జూన్ నుంచి వచ్చే మార్చి దాకా అంటే 9 నెలలు పోనీ 2.5 రావాలి కదా సిలిండర్లు ఆ లెక్క చూసుకున్నాం. కానీ ఒకటే సిలిండర్ అంటే భారాన్ని తగ్గించుకుంటూ బందోబస్తు మాటల ద్వారా తోడున్నటువంటి మీడియా ద్వారా దబాయించేస్తున్నారు. ఓ రకంగా మాట్లాడనీయకుండా కేసుల, సోషల్ మీడియానా, బెదిరింపుల ఈ నడుస్తున్నాయి. పాయింట్ ఏంటంటే రైతు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పుడు వైసీపీకి ఒక ముద్ర ఉంది, రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక ముద్ర ఉంది, రైతు ప్రభుత్వం అనేది. రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే ముద్ర ఎప్పటి నుంచో టీడీపీ వేసుకుంటుందా? ఎందుకంటే ఆ మధ్యన రైతులకు ఉచిత విద్యుత్ అంటే దాని తెగల మీద ఆరేసుకుంటారని మాట్లాడారని, లేదంటే దళితుల గురించి మాట్లాడారని, రైతుల గురించి ఇలాగా. ఇప్పుడు రైతులకి ఇస్తానన్న డబ్బుల విషయంలో అంటే మిగిలిన ఓకే, ఆ మహిళా శక్తి 1500 లేదంటే బీసీలు అందరికీ 40 ఏళ్ళకో పింఛను అవి ఇంకా అమలు చేయలేదు అంటే అది వేరు. కంప్లీట్ గా రైతును విస్మయించడం తెలుగుదేశం పార్టీ మార్క్ అయిపోద్దా రేపొద్దున్న ఈ యాజిటేషన్ ద్వారా? మొన్నటి వరకు అంటే టీడీపీ సింగిల్ గా ఉన్నప్పుడు చేస్తే ఓకే, అదే రైతులకి అండగా నిలబడింది జనసేన. కౌలు రైతులకి ఇంటింటికి వెళ్ళి ఆయన సొంత జోబులో డబ్బులు తీసి 1,00,000 రూపాయలు ఇచ్చి వచ్చాడు.